సోమవారం స్థానిక పిఎస్ఆర్ గార్డెన్లో కౌంటింగ్ సూపర్వైజర్లకు సహాయకులకు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్న ఓట్ల లెక్కింపు ఎలా చేయాలనే అంశంపై మాస్టర్ ట్రైనర్ ద్వారా శిక్షణ ఏర్పాటు చేశారు. శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరుతో పాటు స్థానిక అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, కామారెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డిలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా జూన్ 4న జరుగు ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి ఏర్పాట్లు సిద్ధమయ్యాయని తెలిపారు. కౌంటింగ్ సూపర్వైజర్లు 153, సహాయకులు 173 మంది సిబ్బంది మొత్తంగా 326 మందికి ఈరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. మొత్తం 14 టేబుల్స్ ఉంటాయని, అందుకు అనుగుణంగా 2వ శిక్షణ కార్యక్రమంలో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సిబ్బందిని కేటాయించడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు. Entire postal ballot is being done in a 8th counting hall, which is different from the EVM counting hall. So, a particular counting hall lo manamu morning from 7 o'clock nunchi anni postal ballots techipettadam jarugutadi. So, ARS nunchi kuda mee postal ballot teams andaru kuda they have to be present by 6:30. Strong room open first 6 o'clock ki postal ballot strong room will open, and postal ballot boxes anni kuda techi we will keep in the counting hall. The boxes open chesi format 1 anta kuda we will be tallying with the number of postal ballots. Oksa tally ayin tarvata candidates ki observer ki chupichi we will start the counting of postal ballot. So postal ballot counting anadi two stages lo untadi. First manamu postal ballot valid ga invalid ga anadi decide cheyali. So daniki there are few criteria. ఒకటి వచ్చేసి ప్రతి పోస్టల్ బ్యాలెట్ కి కూడా 39 డిక్లరేషన్ అనేది ఉండాలి. సో ఆ డిక్లరేషన్ లో ఈజ్ నథింగ్ బట్ ఆ ఓటర్ నేనే పర్టికులర్ ఓటర్ అని డిక్లేర్ చేస్తారు, అండ్ వన్ అటెస్టింగ్ ఆఫీసర్ విల్ అటెస్ట్ దట్ yes this is the particular voter and ఈ బ్యాలెట్ పేపర్ సీరియల్ నెంబర్ ఇచ్చారు అని ఒక డిక్లరేషన్ ఉంటుంది. సో మీ అందరి టేబుల్స్ కూడా వీ హావ్ గివెన్ పోస్టల్ బ్యాలెట్ కవర్స్. సో ఆ 39 డిక్లరేషన్ కంపల్సరీ ఉండాలి. దాంట్లో ఓటర్ సిగ్నేచర్ ఉండాలి. సో ఓటర్ సైన్ కంపల్సరీ ఉండాలి. అండ్ అటెస్టింగ్ ఆఫీసర్ అటెస్టేషన్ కంపల్సరీ ఉండాలి. ఎస్ ఐ హావ్ ఐడెంటిఫైడ్ అని వాళ్ళ సిగ్నేచర్ అండ్ డిసిగ్నేషన్ అన్నది ఉండాలి దాని మీద. అండ్ 39 డిక్లరేషన్లో ఏదైతే సీరియల్ నెంబర్ ఉందో బ్యాలెట్ పేపర్ అది ప్లస్ బ్యాలెట్ పేపర్ అవుటర్ కవర్ మీద ఏదైతే సీరియల్ నెంబర్ రాస్తుందో అవి రెండు టాలీ అయి ఉండాలి. సో ఈ 4 క్రైటీరియాలో ఏది మనకు కరెక్ట్ లేకుండా వీ విల్ కీప్ ఇట్ అసైడ్ యాజ్ అన్ ఇన్వాలిడ్ పోస్టల్ బ్యాలెట్. సో ఫస్ట్ రౌండ్ లో మనము అవుటర్ కవర్ ఓపెన్ చేస్తాం. వీ విల్ టేక్ అవుట్ దాంట్లో 2 ప్యాకెట్స్ ఉంటాయి. 1 ప్యాకెట్ విల్ బి 39 డిక్లరేషన్, సెకండ్ ప్యాకెట్ విల్ హ్యావ్ బ్యాలెట్ పేపర్. సో 39 డిక్లరేషన్ ప్యాకెట్ మాత్రమే ఓపెన్ చేయాలి. వీటిని బ్యాలెట్ పేపర్ ఓపెన్ చేయకూడదు. బ్యాలెట్ పేపర్ విల్ బి ఇన్ ద సీల్. అండ్ ఫామ్ 17C ఎలానో వస్తుంది. ఫామ్ 17C లో కూడా కంట్రోల్ యూనిట్ ఐడి నెంబర్ రాసి ఉంటుంది. సో ఈ 3 ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి, 3 కూడా కరెక్ట్ ఉందా లేదా. సో కరెక్ట్ ఉంటే యూ విల్ ఓపెన్ ద క్లోజ్ కంపార్ట్మెంట్ డోర్, యూ విల్ పిఎస్ ద రిజల్ట్ సెక్షన్ అండ్ యూ విల్ చెక్ ద రిజల్ట్. సో ఒకసారి మీరు రిజల్ట్ రాసిన తర్వాత పార్ట్ ప్రతి రిజల్ట్ కూడా మీరు కార్బన్ పేపర్ పెట్టి రాస్తారు. సో 2 కాపీస్ వస్తాయి. వాటి మీద మీరు ఫస్ట్ కౌంటింగ్ ఏజెంట్ సిగ్నేచర్ తీసుకోండి, లెట్ ఆల్ ఆఫ్ దెమ్ సైన్. ఆ తర్వాత మీరు సైన్ చేయండి. సైన్ చేసిన తర్వాత ఒరిజినల్ కాపీ మీ ఏఆర్ఓకి హ్యాండ్ ఓవర్ చేయండి. ఇన్ఫాక్ట్ బోత్ కాపీస్ యూ విల్ హ్యాండ్ ఓవర్ టు ఏఆర్ఓ. ఏఆర్ఓ వచ్చేసి మీరు ఫస్ట్ కాపీ తీసుకొని ఎన్కౌంట్లో డేటా ఎంట్రీ చేపిస్తారు. సెకండ్ కాపీ ఫర్ ద పర్పస్ ఆఫ్ జిరాక్స్కి అంటే కార్బన్ కాపీ జిరాక్స్కి పంపించండి. ఒరిజినల్ కాపీతో డేటా ఎంట్రీ చేయించండి. ఆ జిరాక్స్ కాపీ 19 క్యాండిడేట్స్ ఎంతమంది కౌంటింగ్ ఏజెంట్స్ ఉంటే అన్ని కాపీస్ చేసేసి కొన్ని ఎక్స్ట్రా కూడా మీరు పెట్టుకోండి. ఆ కన్సర్న్ టేబుల్ కి మళ్ళీ రిటర్న్ పంపిస్తే కౌంటింగ్ సూపర్వైజర్ విల్ హ్యాండ్ ఓవర్ ద జిరాక్స్ కాపీస్ టు ద కౌంటింగ్ ఏజెంట్స్. అండ్ ఒక కాపీ ఒరిజినల్ కార్బన్ కాపీ ఏదైతే ఉంటుందో అది మీ ఫైల్లో ఏర్పాటు చేసుకోవాలి. సో ప్రతి రౌండ్ వైజ్ కౌంటింగ్ లో ఒరిజినల్ కార్బన్ కాపీ మళ్ళీ మీ వద్దకు వస్తుంది. అది మీ దగ్గరే యూ హ్యావ్ టు గివ్ అన్ ఎన్వలప్ టు ఈచ్ టేబుల్. ఆ ఎన్వలప్ లో వాళ్ళు ఒరిజినల్ కాపీ ఆఫ్ రిజల్ట్ పార్ట్ 2 ఆఫ్ ద రిజల్ట్ ఆ ఎన్వలప్ లో ఎన్ని రౌండ్స్ ఉంటే అన్ని రౌండ్స్ అన్ని కూడా కాపీస్ పెట్టి దే విల్ హ్యాండ్ ఓవర్ టు ద ఏఆర్ఓ. సో కౌంటింగ్ అంతా అయిపోయిన తర్వాత
సెకండ్ కాపీ ఏదైతే మీరు ఎన్వలప్లో పెట్టిన అన్ని రౌండ్స్కి సంబంధించిన కాపీస్ అన్ని కూడా ఎన్వలప్లో పెట్టేసి యూ విల్ హ్యావ్ టు హ్యాండ్ ఓవర్ టు ద ARO ఆఫ్టర్ ద కౌంటింగ్. సో దట్ ఈస్ an election report and it has to be properly maintained by the AROs after the counting is over. సో కంట్రోల్ యూనిట్ సంబంధించిన ఇష్యూస్ ఈ విధంగా ఉంటాయి. సో AROs మీరు ఏదైనా ఇష్యూ వస్తే ఇమీడియట్గా మీరు అడ్రస్ చేసే విధంగా ఉండాలి. ఎక్కువ డిలే అయితే అనవసరంగా అందరికి కూడా డౌట్స్ కన్ఫ్యూజన్స్లో ఉంటాయి అండ్ ఆ రౌండ్ కూడా హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్పెషల్ కేసెస్ అన్నీ కూడా మీరు టుడే ఈవినింగ్ అగైన్ విల్ హ్యావ్ స్మాల్ మీటింగ్ ఆన్ దిస్. స్పెషల్ కేసెస్లో ఏ విధంగా చేయాలన్నది డిస్కస్ చేస్తాము అండ్ ఆ విధంగా మీరు ఇమీడియట్గా డిలే కాకుండా రౌండ్ వైజ్ రిజల్ట్ మనకు టైం వేస్ట్ కాకుండా మీరు చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీకు ఎన్కోర్లో డేటా ఎంట్రీ చేస్తుంటారో